నమస్తే, నేను మీ ఏపీ రావు. సో మన ఒంగోలు జాతి బల ప్రదర్శనలు వీడియోలని సరే లైవ్ వీడియోలు మన ఈ రైతన్న ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. శ్రీ గంగా పార్వతీ సమేత మానస్వామేశ్వర స్వామి ఆశీస్సులతో దేవభక్తులు శ్రీకాంత్ చౌదరి గారు, శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో దేనిపాల రోహిత్ చౌదరి గారు నాగేళ్ల మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నవి. బాబు రెండవ పోటీ ఉంది, కొద్ది మాకు కమిటీ వాళ్ళు సహకరించండి. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 36 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. వాలంటీర్స్ సమాచారం వరకు ప్రెస్ వారు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి పోలీసు వారు, దాని తప్ప ఎవరు అక్కడికి గృహంలోకి సహకరించాలి. పెద్దలకి ఆహ్వానితులకి వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ ఆహ్వానితులు పెద్దలు ఎవరైనా ఉంటే అక్కడ ఆశీర్వాదాలు. గ్రౌండ్ లోకి ఎవరు రాకూడదు. ఆ టీం మాత్రం అక్కడ వీడియో తీసుకునే అవకాశం వాళ్ళకి వాళ్ళు కూడా మధ్యలో ఉండాలి, ఎటువంటి జరగకూడదు. రెండో రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 40 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 7 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. దేవభక్తులు శ్రీకాంత్ చౌదరి గారు నాగేళ్ల, దేనిపాల రోహిత్ చౌదరి గారు నాగేళ్ల కంబైన్ వారి జత పోటీలో ఉన్నవి. కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. చెన్నాపల్ల వంద చేతితో కరుత పడకూడదు, పట్టకూడదు. సో అలాగే మన ఒంగోలు పశుపోషకుల గ్రూపులు ఇంకేవైతే గ్రూపులు ఉన్నాయో వాటిని నేను కొన్ని షేర్ చేశాను. లింక్ని ఇంకా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన వాళ్ళందరూ ఇంకా ఇలాంటి లైవ్లు అనేది చూస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళాక రాలేకపోయిన వాళ్ళందరూ తిరిగి చూస్తూ ఉంటారు. ఓకేనండి. సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో మీరు చూస్తున్నారు రైతన్న టీవీ. సో ఇప్పుడు 2 పళ్ళ విభాగంలో 3వ జత అండి. ఇది మొత్తం 6 జతలు రావడం జరిగింది. దీంట్లో 2 జతలు కంప్లీట్ చేసుకుని 3వ జత ఇప్పుడు బరిలో ఉంది. వచ్చేవాడి నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 4 నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 50 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 42 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. దేవభక్తులు శ్రీకాంత్ చౌదరి గారు, దేనిపాల రోహిత్ చౌదరి గారు నాగేళ్ల ఉన్నవి. శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో చండీ గణేష్ రెడ్డి గారు సంతమాగూరు మండలం ప్రకాశం జిల్లా, గుండూరు ఇష్టా గారు కొనగల బల్లిపురం మండలం ప్రకాశం జిల్లా. కమ్మాయి వర్గం రెడీగా ఉండాలి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 53 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఇంకా పెద్ద పందాలు ఉన్నాయి, వాటిలో కూడా నేను తీర్థానికి వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే సో నాకు ఒకటే ఇప్పటివరకు అన్ఈజీగా ఉందన్నమాట. ఎందుకంటే మంచి లైవ్ అనేది కష్టపడిస్తున్నాం, కానీ దానివల్ల ఇంకా క్లారిటీకి ఇస్తే ఇంకా బాగుంటుంది అన్నది నాకు ఒకటే సో అనిపిస్తుంది. సో మ్యాక్సిమం దానికోసం నేను ట్రై చేస్తున్నాను. సో అది దానికి ఎక్విప్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ అయిపోయినాయి. సో మంచి లైవ్ తీయాలంటే కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కావాలన్నది, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను.
4 నిమిషములు ఉన్నది. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 11 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 41 సెకండ్ వెనుకంజలో ఉన్నది. శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో తండ్రి గణేష్ రెడ్డి గారు, సంతమాగులేరు, గుంజు రుషిత గారు కొనుగొన ఈ జత రెడీగా ఉండాలి. ఏంటంటే ఎక్విప్మెంట్ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకే చోట నుంచొని మనం ఫిక్స్ చేసుకొని చూడొచ్చు అనమాట. లైవ్ ఇస్తున్నాం కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు అనమాట. మంచి లైవ్ ఇవ్వాలి, ఇచ్చేది ఏదో క్లారిటీకి ఇవ్వాలన్నది నా కోరిక అనమాట. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఎట్లాగైనా. 2100 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 19 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 51 సెకండ్ వెనుకంజలో ఉన్నది. అవునండి, అదే గుడివాడది ఉంది, గుడివాడది దానికోసం నేను ట్రై చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి వీడియో కెమెరాతో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే లైవ్ ఇచ్చినప్పుడు కూడా ఒక ఇచ్చేందుకు సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది, సో కమిటీ వాళ్ళకి కూడా బాగుంటుంది. నర్సరాపేట వచ్చేసి జనవరి 23 అండి, 23న డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జనవరి 23. కర్ణాకరణ ఒక్క చేతితో ఉపయోగించాలి. రన్నింగ్ లో చేతులతో పడకూడదు, కరెంట్ పడకూడదు. గురజాలది కొంచెం డౌట్ అండి, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దాని గురించి ఇంకా చర్చ అనేది జరుగుతుంది, దాన్ని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను. మరి ఇది కాక ఇంకా 3 జతలు ఉన్నాయండి. 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 30 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. అటు చివరికి వెళ్లి మరల తిరిగి 1 అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. పార్వతి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆశీస్సులతో డాక్టర్ శ్రీకాంత్ చౌదరి గారు, శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో దేవపాల రోహిత్ చౌదరి గారు, నాదెండ్ల వారి గత పోటీలో ఉన్న 1 నిమిషం ఉన్నది. అటు చివరికి వెళ్లి మరల తిరిగి 1 అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. ఉందండి, ఆల్రెడీ గుడివాడ లైవ్ ఉంది. సో మన ఛానల్ ద్వారా కూడా ఇద్దామన్నది నా కోరిక అనమాట. సో కానీ అక్కడ లైవ్ ఇవ్వాలంటే సో మంచి ఎక్విప్మెంట్తోనే వెళ్ళాలి. సో అప్పుడే కమిటీ వాళ్ళు ఓకే చేస్తారు. సో దానికోసం నేను ట్రై చేస్తాను అనమాట. అది ఎక్విప్మెంట్స్ అనేది మ్యాక్సిమం 1 lakh అవుతుందండి. అది ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం కొనడానికి 1 lakh అవుతుంది. సో అందుకని కొంచెం లేట్ అయింది. 2700 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 31 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 1 అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సమయము పూర్తయినది. ఇంకా వేరే రామకృష్ణ గారు కొరగాల ఇంకా వేరే పందాలు అనేది ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదండి. అయినప్పుడు మన ద్వారా ఇద్దాము. కల్లంవారిపాలెం కూడా గుడివాడతో పాటు ఒకసారి జరుగుతుంది. సో ఇప్పుడు ఎంత లాగింది అన్నది ఒకసారి లైవ్లో తీసుకొని చూద్దాం. శ్రీకాంత్ చౌదరి గారు, శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో వేలిపాల రోహిత్ చౌదరి గారు, నాగండ్ల మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత లాగిన ధరలో 2736 అడుగుల 7 అంగుళములు. 2736 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఈ లైవ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను. ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది నొక్కినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. జై వృషభరాజ.